బిగ్ బాస్ 8 సండే ఎపిసోడ్ మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చారు కదా, ఎలా అనిపించింది మీకు వాళ్ళతో? రాజకం వైల్డ్ కార్డులు చాలా చాలా వైల్డ్గా ఉన్నారు భయ్యా అన్న ఫీలింగ్ వచ్చింది. ఏమంటున్న కర్మన్నే వాదిగా రస్యం వైల్డ్ కార్డులను బిగ్ బాస్లో తూచేసాం ఇరికిచ్చామన్న ఫీలింగ్ వచ్చింది. అన్న నిజంగా ఒక విషయం చెప్తాను, బిగ్ బాస్ నాగార్జున అడుగుతాను మన అందరికి టీమ్ మొత్తం అంటాడు వైల్డ్ కార్డ్స్ వస్తున్నాం ఎట్లుండబోతున్నా అంటే ఒక్కొక్కరు ఒక డైలాగ్ కొట్టిరేము. మన పృథ్వీ ఏమన్నాడు, సార్ సింహం బయట నుంచి ఒక రకం ఉంటే లోపలికి వస్తే ఒక్క రకం ఉంటుంది సార్ అన్నాడు. మన విషిప్రియ అయితే మన అతిథి దేవోభవ గురువు దేవోభవ వాళ్ళు మంచిగా ఉండి వాళ్ళ మెల్లమెల్ల బయటకు పంపిస్తామన్నారు. అంత లేదమ్మా, బిగ్ బాస్ వాళ్ళు వైల్డ్ కార్డ్ వచ్చారు. 8 మంది వస్తే 4 గేమ్లు ఆడారు. 4 గేమ్లో 3 గేమ్ వాళ్ళే 3 గేమ్ తర్వాత వాళ్ళే గెలిచారు. ఒకటో గేమ్ వాళ్ళు గెలిచారంటే మన ఓజీ టీం వాళ్ళు గెలిచారు అంతే. సో నిజంగా వాళ్ళు ఎంత వైల్డ్ కూడా అర్థం చేసుకోండి. నేను చెప్తాను, మెయిన్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ రావడం వల్ల మెయిన్ ఎక్కడ ప్లేస్ ఉందంటే యూట్యూబ్లో ఒక్కొక్కరు ఒక బిగ్ బాస్ ప్రోమో పెడితే ఒక 5 lakhs ఒక 2 lakhs వరకు చూస్తారు. కానీ నిన్న జరిగిన ప్రోమోస్ ఒక్కొక్కటి 1.5 million 1.8 million 2 million. సో ఆ రకంగా వైల్డ్ కార్డ్స్ ఎంత వైలెంట్ ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ మనం దేనిలో వస్తాం, హాట్స్టార్లో వస్తాం. హాట్స్టార్లో ఇప్పటివరకు ఈ ఇయర్ చాలా తక్కువ మంది డౌన్లోడ్ చేసుకోరు. కానీ నిన్న జరిగిన బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల ఎక్కువ మంది ప్లేస్ దొరికే హాట్స్టార్ డౌన్లోడ్ చేసుకోరు. హైయెస్ట్ సబ్స్క్రిప్షన్ జరిగింది కూడా నిన్ననే. సో దీన్ని బట్టి అర్థం చేసుకో వైల్డ్ కార్డ్లకు ఎంత ఫ్యాన్ బేస్ ఉంది, ఎంతమంది వైల్డ్ కార్డ్లో రావాలని కోరుకున్నారో అర్థం చేసుకో. సో నువ్వు ఇంకోటి ఏం చెప్తానన్నా, ఎప్పుడైతే బిగ్ బాస్ టైటిల్ ఏందన్నా ఒకసారి కమిట్ అయితే ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్న. శేఖర్ బాస్ వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ లేదు, అసలు నవ్వుకున్న సన్నివేశాలు లేవు. కానీ నిన్న జరిగిన వైల్డ్ కార్డ్స్ అయితే చాలా పంపించదా. ముఖ్యమైన వస్తారన్నా, ముఖ్యమైన రాగానే సార్ నాకు రీసెంట్గా పెళ్ళైంది సార్, మరి నా పెళ్ళని కూడా పంపించారు లోపలికి అంటే అప్పుడు మస్తు మా ఎక్కడ పోయి ఎవరాయుడు అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇంకోటి ఏంటంటే నాగార్జున అంటాడు, మీ పెళ్లి ఫోటోస్ మీ ఫోటోస్ చూపుతారు సార్, ఫోటో చూపిస్తుంటే సరే ఆ ఫోటో ఇచ్చిపోయిన పిల్ల కూడా బాగుంది సార్ అని అంటాడు అనమాట. ఆ పనిచేసే అమ్మాయి కూడా అంటే తనలో జెన్యున్ కామెడీ అన్నాను. ఏదైతే కామెడీ ఇస్తాడో బయట అదే కామెడీ ఉంటామంట, చాలా బాగుంటుంది కామెడీ. చాలా వచ్చింది. ఇంకోటి చెప్తాను, నేను చాలా మీడియాలో చెప్పిన గంగవ్వ రావాలి తన చాలా మంచి గేమ్ ఆడుతుంది, చాలా టఫ్ ఇస్తుందని చెప్పిన. చాలా మంది కామెంట్ ఏమంటారు, నీకేం తెలుసురా, నీకేం తెలుసా పువ్వా, నీకేం తెలియదు, తను వస్తుంది 5 వారాలకి వెళ్ళిపోతుంది, తన గేమ్ అని చేతగాను. సో అదే గంగవ్వ ఎవరైతే గేమ్ చేతన్నారో నిన్న గేమ్ ఆడితే ఒక 25-26 సంవత్సరాలు విష్ణుప్రియ సీత 25-26 ఉంటారు ఇంచుమించు. కానీ ఈ గంగవ్వ ఉంటే 50 నుంచి ఒక 60 నుంచి 70 వరకు ఉంటుంది. తను గేమ్ ఆడుతుంటే వాళ్ళు ఓడిపోయారు. 25 బాల్ పెట్టుకొని గేమ్ ఆడింది. నిజంగా ఇదే రకంగా గంగవ్వ గేమ్ ఆడితే మాత్రం ఇవ్వడు అప్లేడు. సో నిజంగా గంగవ్వ సూపర్ అంటే మన మట్టి స్మెల్ మనం తెలిసిపోతా అన్న. సో తను ఎంత కష్టపడి పైకి వచ్చింది, రే అనక పగలనక ఎండనక వాననక కష్టపడి ఈ రోజు నిజంగా ఆ స్థాయికి రావడం మామూలు విషయం కాదు. సో తను మొన్న చెప్పింది బిగ్ బాస్లో ఏవి కూడా చాలా పంపిస్తాను. బిగ్ బాస్ చాలా కష్టపడి పైకి వచ్చిన నాకు చాలా మంది నన్ను ఫోటోలు దిగురున్నా, మంచి ఇల్లు కట్టుకున్నా, ఈ దుబాయ్ ఏరోప్లేన్లో పోయినా, అది చెప్తే చాలా బాగా అనిపిస్తుంది అన్న. సో వీళ్ళంతా అంటే మేము చెప్తాను ముఖ్యమైన అన్న లోపలికి వెళ్ళిన తర్వాత చాలా కామెడీ చేశాడు అన్న. ఆ గేమ్ ఆడుతుంటే అన్ని గేమ్లు వీళ్ళకి గెలటాడు. మేము గంగవ్వ చెప్తాను, గంగవ్వ అన్న మనం సింపుల్ స్టార్ నాగమణి కూడా చాలా చెప్పినామన్నా, అరే ఇది ఏంది గేమ్ ఆడకుండా పెళ్ళ పిల్లలు అంటారు అని చెప్తుంటే కూడా చాలామంది కంటెస్టెంట్లు కూడా ఉంది చెప్దామని, నాగమణి గారు చెప్దామని అనుకుంటా. కానీ వర్డ్స్ హైకోవడం మనకి మళ్ళీ మనం చెప్తే నామినేషన్ ఇస్తాను ఎవరు చెప్పారు కంటెస్టెంట్లు కూడా. నిన్న గంగవ్వ పోగానే నాగమణి గారు నీకు పిల్లలు కావాలా లేకపోతే బిగ్ బాస్ కావాలా అంటే, లేదు గంగవ్వ నాకు బిగ్ బాస్ కావాలంటే మళ్ళీ ఒకసారి పిల్లల్ని వేసాం అనుకో అమ్మాయిలాగా నామినేషన్ పరిస్తా అన్నది. వాడు భయపడ్డాడు, ఎవరు యువతతో పెట్టుకోవాలి కానీ గంగవ్వతో పెట్టుకోవాలి. ఓవరాల్గా వీళ్ళు టగ్గపరిస్తారంటావా ఆ టీంకి? చెప్తున్నా మొన్నటి వరకు అయితే వాళ్ళ ముఖం చూసాను, లోపల వాళ్ళ ముఖం వాడిపోయినాయి. మరి వీళ్ళు వచ్చారు ఏంద్ర బాబు మేము కష్టంగా టాప్ అనుకున్నారు ఇక. సో నిజంగా అన్నారు కదా, నిక్కీలు నబిల్ తప్ప మీతో ఎవరు టాప్ అయిపోరు, మొత్తం వైల్డ్ కార్డ్ టాప్ అయిపోతే ఛాన్స్ ఉంది.